అందరికీ జై శ్రీరామ్. పిఎం కిసాన్ యోజన ఈ ఏదైతే మనకు ఉన్నటువంటి అక్టోబర్ 31 వరకు అంటే లాస్ట్ అక్టోబర్ వరకు అలా మన ఖాతాలో డబ్బులు జమ కాబోతా ఉన్నాయి. ఇందుకే ఈ 21వ విడత స్పెషల్. ఎందుకంటే ఇప్పుడు మనకు 12వ విడత నుంచి 21వ విడత అంటే 9 విడతల పైసలు 18,000 రూపాయలు ఒకేసారి పడబోతా ఉన్నాయి. 9 విడతల నుంచి ఎవరెవరైతే ఈకేవైసీ చేసుకోలేరో, ఎవరెవరైతే బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకోలేరో, ఎవరెవరైతే ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోలేరో వాళ్ళు కంప్లీట్గా ఈ విధంగా చేస్తే డబ్బులు అంటే పడతాయి. అంటే ఓన్లీ మరి 9 విడతల పైసలే కాదు, నీకు పోయిన విడత రాలేదనుకో 2 విడతల పైసలు ఈ విడతాయి పోయిన విడతాయి 4,000, అంతకుముందు విడతాయి రాలేమనుకో ఆ విడతాయి పోయిన విడతాయి ఇప్పుడు విడతాయి ఈ 3 విడతలు 6,000, ఇలా అంతకుముందు రాకపోతే 8,000. ఈ రకంగా మనకు రావడం జరుగుద్దని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. దీని మీద ఇప్పటి వరకు కొంతమంది అక్రమంగా, కొంతమంది అంటే లక్షల్లో అక్రమంగా పిఎం కిసాన్ యోజన డబ్బులు దోచుకుంటా ఉన్నారని సెంట్రల్ గవర్నమెంట్ కఠినమైన రూల్స్ తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే రకంగా కూడా అక్రమాలకు పాల్పడితే వాళ్ళ మీద ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పకనే చెప్తా ఉంది. అసలు ఏ విధంగా మారబోతా ఉంది ఈ 4 నిబంధనలు? మళ్ళా 2026 కొత్త అప్డేట్ కూడా వచ్చింది. ఇన్ని రోజులు 4 ఉండే, ఇప్పుడు 5 అప్డేట్లు. 5 రూల్స్ పాటిస్తేనే మనకు పిఎం కిసాన్ యోజన పైసలు, పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు. కాబట్టి ప్రజలారా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు రైతు సోదరులు నేను చేసుకునే విన్నపం ఏంటంటే వీడియోను ఎండ్ వరకు చూడండి. ఎవరెవరు ఏ రకంగా ఈ పిఎం కిసాన్ యోజన డబ్బులు దోసుకుంటా ఉన్నారో అందుకనే మోడీ సర్కారు ఎంత గట్టిగా నిబంధనలు పెట్టిందో మనకు అర్థమైపోతుంది మొత్తానికి. ఇక్కడ పిఎం కిసాన్ ఇంచుమించు 31 లక్ష మందికి పిఎం కిసాన్ 21వ ఇన్స్టాల్మెంటు పిఎం కిసాన్ రైతులకు బిగ్ షాక్. 31 లక్ష మందికి 21వ విడత 2,000 మీకు పడవు, మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి అని ఇచ్చినటువంటి విషయం. పిఎం కిసాన్ పథకం ద్వారా పొందాలంటే 31 లక్షల కుటుంబాలు ఈసారి 21వ విడత 2,000 అందుకోలేరు. ఎందుకోసం అందుకోలేరు? మనం చేస్తూ ఉన్న ఈ లఫ్ట్ పనులు కాబట్టి అందుకోలేరు. కొంతమంది అమాయకులు ఉన్నారు. అమాయకులు అంటే ఈకేవైసీ తెలియని వారు, చేసుకొని వారు, బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకొని వారు, ఇలాంటి వారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కూడా నేను ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతా ఉన్నా. అసలు ఏం జరిగింది అనే విషయం అయితే తెలుసుకోవాలి. పిఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్. ఇకపైన ఇలాంటి రైతు కుటుంబాలు పిఎం కిసాన్ విడత డబ్బులు అందుకోలేరు. ఎవరు వారు? ఒకే కుటుంబంలో ఎక్కువ మంది పిఎం కిసాన్ డబ్బులు అందుకుంటున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన కింద భార్యాభర్తలు ఇద్దరు డబ్బులు అందుకుంటున్నట్టు కుటుంబాలపైన కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంది ఆల్రెడీ. పిఎం కిసాన్ పథకము నుంచి కనీసం 31 లక్ష మంది భార్యాభర్తలు ద్వంద్వం లబ్ధారులు ప్రయోజనం పొందుతున్నారని గుర్తించారు. 31 లక్షల మంది ఇంచుమించు భార్యాభర్తలు ఒక్కింట్లోనే. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి చూడండి. అది కూడా అసలు ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉంది మరి? అయితే ఈ పథకం నిబంధన ప్రకారం కుటుంబంలోనే ఇంటి యజమాని ఒక సభ్యునికి మాత్రమే 2,000 తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ మంది లబ్ధారులు ఉంటే వారు అర్హులు కారు. ఒకవేళ అలాంటివి ఉంటే వెంటనే మీ పేరును తొలగించే అవకాశం ఉంది. అంటే మీరు దాంట్లో నుంచి వెళ్ళిపోతారు, మిమ్మల్ని డిలీట్ చేస్తారని అర్థం. మీరు పిఎం కిసాన్ హిట్ లిస్టులో ఉన్నారా లేదా? హిట్ లిస్ట్ అంటే ఇప్పుడు వచ్చే విడత పిఎం కిసాన్ పథకం మార్గదర్శకాల ప్రకారం మినహాయింపు ప్రణాళ కిందకు వచ్చే 19 లక్షల మంది అనుమానిత కేసులు ఈ శాఖ ఇప్పటికే ధృవీకరించింది. ఇలాంటి లబ్ధిదారులను అక్టోబర్ 15 నాటి నుంచి 21వ విడత వరకు పూర్తి పంపిణీ అయ్యే ముందు ఈ పేమెంట్ వీళ్ళందరి నుంచి తొలగిస్తారు. వీళ్ళెవరికి కూడా 2,000 రూపాయలు రావు. ఎవరంటే ఈ 19 లక్షల మంది అనుమానితులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ 21వ విడత పూర్తిగా రాదు. అయ్యకముందే వీళ్ళందరినీ జాబితా నుంచి తొలగిస్తారు. ఇప్పటికే 2,000 ఆర్థిక సాయాన్ని పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది.
జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ సహా అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ మొత్తాన్ని కూడా అందుకున్నాయి, ఆ రాష్ట్రాలలో కొంచెం ముందుగా. మరి ఇక్కడ ఎందుకు జరుగుతూ ఉంది అంటే కొంతమంది అయితే డైరెక్ట్గా నేను ల్యాండ్ వేరే వాళ్ళకి అమ్మేసినా కూడా మళ్ళా పాత ఓనరు కొత్త ఓనరు ఇద్దరు కలిసి పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారు. ఎందుకంటే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా 5 లక్షల రూపాయలు పొందొచ్చు కాబట్టి దానికోసం కకృతిలో కమండలం అని ఈ 5 లక్షల రూపాయల కోసం 2000 ఎట్లయినా పొందాలి. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు పొందిన వారికి మాత్రమే ఆ డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటా ఉన్నారంటే కిసాన్ 21వ వాయిదా స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి, అట్లనే ఈ 3 వాయిదాల్లో 6000 ఆర్థిక సహాయం అందాలంటే మనం ఏం చేయాలి. పిఎం కిసాన్ పథకం రైతులకు కనీసం 6000 ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ఆదాయం 3 సమాన వాయిదాల్లో రైతులకు పంపిణీ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఇతర ఆధారిత ఈ కేవైసీ కూడా చేసుకోవచ్చు. రైతులు అధికారిక పిఎం కిసాన్ ఫోల్డర్ను విజిట్ చేసి అంటే అక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. బయోమెట్రిక్ ఈకేవైసీ లేదంటే తమ సమీపంలో ఉన్న సిఎస్సి సెంటర్లు సంప్రదించాలి. మరిన్ని వివరాల కోసము మీ రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో పిఎం కిసాన్ వెబ్సైట్ మొబైల్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోరని చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ పిఎం కిసాన్ కోసం సిఎస్సి సెంటర్కి వెళ్ళి మనం చేయవలసింది ఏమీ లేదు. పిఎం కిసాన్ కోసం మీరు చేసుకోవాల్సిందల్లా ఓన్లీ ఒక బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకుపోతే ఆటోమేటిక్గా మీకు అక్కడ ఒక ఈకేవైసీ కోసం అంటే ఈ ఏదైతే ఈ సిఎస్సి సెంటర్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు, దరఖాస్తులకు, నియమాలకు సంబంధించింది. అందుకనే అక్కడికి వెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు. అక్కడ మీరు ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు. భూమి యజమాని వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాలి, అదొకటి ఉందా. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండోది మొబైల్ యాప్లో మీరు ఈ విధంగా చేసుకొని ఈ కేవైసీ తమ యొక్క అర్హతను చెక్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఒకవేళ ఈ కేవైసీ లేదా ఆధార్ లింక్ చేయండి. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయలేదా, మీ బ్యాంక్ అకౌంట్తో ఆధార్ను లింక్ చేయలేదా, అయితే ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయని రైతులకు కూడా 21 విడత అందదు. ఇక్కడ మనకు ఏమేమి ఇచ్చారు, ఈ కేవైసీ, బ్యాంకు, ఆధార్ కార్డుతో లింకు, అట్లనే మన ల్యాండ్ వెరిఫికేషన్. నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ కేవైసీ ఎక్కడ చేసుకోవాలి, చదువుకోని వాళ్ళు ఉంటే మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఈజీగా చేసుకోవచ్చు. పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని భూమి యజమాని వెళ్తే అయిపోతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్లో బ్యాలెన్స్ ఉండాలా, అంటే రెగ్యులర్ యూజింగ్ ఉండాలా, దాంట్లోకి మెసేజ్ వస్తుంది. అందులోకి మెసేజ్ రాగానే మీరు ఓటీపీ చెప్తే అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆధార్ టు బ్యాంకు లింకు, మీకు ఏ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయో మోడీ పైసలు ఆ బ్యాంకులోకి పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకెళ్ళి లింకు చేయాలి. చేస్తే అది కూడా అయిపోద్ది. ల్యాండ్ ఇక్కడ మనకి ఎప్పటికో ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. ఇక్కడ ల్యాండ్ వెరిఫికేషన్ చేయకపోతే కూడా మీకు డబ్బులు రావు. మరి ఇన్ని డబ్బులు పొందాలి కదా. ఇప్పుడు 4 విడతల నుంచి ఉన్నాయనుకో, 4 విడతల నుంచి ఒక్కో విడతకు 2000, మొత్తం 4 విడతలకు 8000 రూపాయలు పొందాలి. మనం ఒకేసారి 8000 రూపాయలు మనం కోల్పోతాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కిసాన్ క్రెడిట్ కార్డు రాదు. ఇన్ని ప్రాబ్లాలు. ల్యాండ్ వెరిఫికేషన్ పెద్ద విషయం కాదు. ల్యాండ్ వెరిఫికేషన్ ఎక్కడైతే మీరు ఉన్నారో మీ మండలంలో ఏఈఓ ఉంటాడు, ఆయన దగ్గరికి పట్టా, పాస్బుక్ తీసుకపోతే చాలు. ఒకవేళ మీ ల్యాండ్ వెరిఫికేషన్ లిస్టులో ఉందో లేదో ఆయన చెక్ చేసి, వెరిఫికేషన్ లిస్టులో లేకపోతే మీ పట్టా, పాస్బుక్ నెంబరు, మీ ల్యాండ్ ఎక్కడుందో లొకేషన్ నెంబర్ అన్నీ పెట్టి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. అదొక అర్ధగంట పని ఆటోమేటిక్గా అయిపోతుంది. దాన్ని కూడా చేసుకోలేకపోతే ఎట్లా, దాన్ని చేసుకోవాలి. అట్లనే లాస్ట్ది ఏదైతే ఉందో అది ఫోన్ నెంబర్ అప్డేట్. మీరు ఫోన్ నెంబర్ రెగ్యులర్గా యూజ్ చేసుకునే ఫోన్ నెంబర్ ఉండాలి. ఏమంటా ఉన్నారంటే మీ యొక్క అందరూ తప్పుడు బ్యాంకింగ్ వివరాలు ఇట్లా ఉన్నారు కూడా, అవి కూడా మీ 2000 అందుకోలేరు. మీ బ్యాంకు వివరాలు తప్పుగా ఉంటాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతులు ఈ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసుకోండి. మనం ఏదైతే చెప్పినామో ఇవన్నీ ఈ కేవైసీ ప్రాసెస్ ఇలా రైతులు పిఎం కిసాన్ అధికారిక ఫోల్డర్లు వెళ్ళి చేసుకోవచ్చు. లేదంటే సంబంధిత ఆధార్, ఓటీపీ ఎంట్రీ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. లేదంటే మన సమీపంలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్లకు కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఇక బ్యాంకులకు వెళ్ళి మన తప్పులను కూడా సరిదిద్దుకోవచ్చు.
ఇంతకు మంచిగా ఎవ్వరు చెప్పలేరు. ప్రతి ఒక్కళ్ళకు నా పాదాభివందనాలు. ఎందుకంటే రైతు అంటే జై జవాన్ జై కిసాన్. రైతుకు ఇచ్చే విలువ, రైతు కూడా తమకు వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోవద్దు. రైతులకు చేదోడు వాదోడుగా ఎంతో ఇంత అమౌంట్ వస్తే రైతులు కూడా బాగుపడతారని కోరుకుంటా ఉన్నా. రైతు సోదరులందరికీ చాలా కష్టాలు ఉంటాయి, వాళ్ళకు పెట్టుబడుల కోసం ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారు బాధపడితే బాగుండదని కోరుకుంటా ఉన్నా. ప్లీజ్ మీరు కూడా మీ యొక్క ఏదైనా మిస్టేక్లు ఉంటే తొందరగా చెక్ చేసుకొని ఈ యొక్క అక్టోబర్ 30లోగా మీరు ఇవన్నీ సరి చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.